అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. వెల్కమ్ టు భూటాన్ సిరీస్. బెంగళూరు నుంచి భూటాన్కి వెళ్ళి భూటాన్ నుంచి తిరిగి బెంగళూరుకి వచ్చే వరకు నా ట్రిప్ ప్లాన్ ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను. భూటాన్ ట్రిప్ మేము శ్రీ కమల వినాయక్ టూర్స్ చెన్నై వాళ్ళ ద్వారా వచ్చాము. ఆర్గనైజరు జయకుమార్. మీకు డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆయన ఫోన్ నంబరు అది. సో మీరు కావాలి అనుకుంటే మీరు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ ట్రిప్కి వచ్చిన వాళ్ళు 3 ప్లేసెస్ నుంచి బయలుదేరారు. కొంతమంది చెన్నై నుంచి వచ్చారు, కొంతమంది హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి నేను ఒక్కదాన్నే వెళ్ళాను. సో మేమందరం కూడా బాగ్డోగ్రా వెస్ట్ బెంగాల్ ఎయిర్పోర్ట్లో దిగాము. ఓవరాల్ భూటాన్ ట్రిప్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. ఎందుకంటే క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ కజిన్స్ మాత్రమే వెళ్ళాము. సో చిన్న గ్రూప్ అయినా చాలా క్యూట్గా, చాలా హ్యాపీగా అందరం కలిసిమెలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ అందరు వచ్చే వరకు వెయిట్ చేసి మా ఆర్గనైజర్ బుక్ చేసిన వ్యాన్లో బయలుదేరా అనమాట ఫ్యాన్స్లింగ్కి. సో దానికి ముందుగా ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం, అంటే ఎయిర్పోర్ట్లోనే ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం, గుర్తుగా ఉంటుంది కదా అని. సో ఇక్కడి నుంచి ఫ్యాన్స్లింగ్కి భూటాన్కి బయలుదేరా అనమాట. సో ఇక్కడ వెళ్ళేసరికి నైట్ అయిపోయింది. అంటే అక్కడ మామూలుగానే 4:35 నుంచి కొంచెం చీకటి స్టార్ట్ అవుతుంది, చీకటి పడ్డం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇమిగ్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని హోటల్కి వెళ్ళిపోయాం. హోటల్లో చెక్ ఇన్ అయిపోయాం. హోటల్ అయితే మాత్రం చాలా బాగుండింది, ఫుడ్ కూడా చాలా బాగుండింది. చింతకాయ పచ్చడి భూటానికి వచ్చి చింతకాయ పచ్చడితో తింటుంది. పక్కనే ఏమాదాకి పెట్టుకున్నారు. ఈవిడెవరు? ఆవిడ మా వదిన. వదిన చెప్పండి ఏం తింటున్నారు? డిన్నర్ అయిన తర్వాత నిద్రపోయి పక్క రోజు మార్నింగ్ లేచి మళ్ళీ ఇమిగ్రేషన్ ఆఫీస్కి వచ్చాం, అంటే ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడం కోసం. ఇక్కడ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళు మనకి ఒక స్కార్ఫ్ లాంటిది వేసి వెల్కమ్ చెప్తారు. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకి. ఇది భూటానీస్ వాళ్ళ గెస్ట్కి ఇచ్చే గౌరవం అనమాట, వెల్కమింగ్. ఈ స్కార్ఫ్ని కథ అంటారు. అది మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ ఈ అబ్బాయి, వీళ్ళిద్దరు అనమాట, ఒక అబ్బాయి కాదు, త్రూ అవుట్ ట్రిప్ వీళ్ళే ఉంటారు. సో ఇలాగా అది భూటాన్ సిస్టమ్ అనమాట. అలాగా వాళ్ళ గైడ్నే మనం పెట్టుకోవాలి. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే వాళ్ళ దేశస్తులకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది కదా. ఇమిగ్రేషన్ అదంతా స్టాంపింగ్ అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాం. అక్కడ కూడా ఒక ఫోటో తీసేసుకొని ఇప్పుడు స్టార్ట్ అవబోతూ ఉన్నాం. ఇప్పుడు మనం వెళ్ళేది థింపూ సిటీకి. ఇది క్యాపిటల్ సిటీ ఆఫ్ భూటాన్. భూటాన్లో మీరు ఎక్కడ చూసినా భూటాన్ రాజు ఫోటోలు ఉంటాయన్నమాట. వాళ్ళు రాజుని ఒక భగవంతుడిలాగా ట్రీట్ చేస్తారంట. సో అందుకని ఎక్కడ చూసినా మీకు రాజు ఫోటోలు, వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ ఇవే కనిపిస్తూ ఉంటాయి. సో అలా 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 మనం ఫ్రెష్ గాలి పీల్చుకుంటూ మంచి సీనరీస్, బ్యూటిఫుల్ అయిన సీనరీస్ చూసుకుంటూ, మధ్య మధ్యలో వచ్చే జలపాతాలు, కొండలు, లోయలు, నదులు, ఇలా అందంగా, చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. అండ్ ఇది మన టూర్లో సెకండ్ డే. ఈ సిటీ సీ లెవెల్ నుంచి 2400 నుంచి 2500 మీటర్స్ హైలో ఉంటుందంట. అండ్ 5-6 గంటలు టైం పడుతుంది. మధ్య మధ్యలో మనము కాఫీ బ్రేక్ కానీ లంచ్ కానీ అలా చేసుకుంటూ మేము థింపూకి వెళ్ళేసరికేనే ఈవినింగ్ అయిపోయిందనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ టీ బ్రేక్, ఈవినింగ్ టీకి ఆగాము. బ్యూటిఫుల్, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. మౌంటైన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. సో అందరం కలిసి ఫోటోలు, ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తీసుకోవడం, చాలా ఎంజాయ్ చేస్తూ మేము థింపూకి వచ్చేసాం. సో నైట్ హోటల్లో చెక్ ఇన్ అయ్యి యాజ్ యూజువల్గా డిన్నర్ అయిన తర్వాత పడుకునేసి పక్క రోజు అంటే థర్డ్ డే అనమాట, ఇది బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుండింది. వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి. భూటాన్లో కూడా ఎక్కడ ఇండియన్ ఫుడ్ని మిస్ అయినట్టు నాకు అనిపించలేదు. ఇదంతా కూడా మా ఆర్గనైజర్ జయన్న చెప్పి చేయించేవాళ్ళు.
సో అంటే వాళ్ళకి ముందుగానే చెప్పేవాళ్ళు అనమాట, ఇట్లా ఇండియన్స్ కాబట్టి కొద్దిగా మనకి తగ్గట్టుగా వాళ్ళు చేసేవాళ్ళు. సో మళ్ళీ థర్డ్ డే బస్ ఎక్కి స్టార్ట్ అయ్యామన్నమాట. అంటే సైట్ సీయింగ్, తింపులో మనం ఏమేమి చూస్తున్నామో అవన్నీ చూసుకుంటూ వెళ్దాం. మనం ఫస్ట్ చూడబోయేది వచ్చి బుద్ధ డోర్డెన్మా. ఇది బుద్ధుడి బంగారు విగ్రహము, వరల్డ్లోనే అతిపెద్ద విగ్రహాలలో ఒకటనమాట. అంటే కూర్చున్న పొజిషన్లో ఉండేది. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే 1,00,000కు పైగా చిన్న చిన్న విగ్రహాలు, అంటే బుద్ధుడి విగ్రహాలు ఇక్కడ ఉంటాయన్నమాట. అవి కూడా చాలా బాగుంటాయి చూసేదానికి. అక్కడి నుంచి నేషనల్ మెమోరియల్ చోర్టన్కి వెళ్ళాం. అక్కడ మేము లోపలికి వెళ్ళలేదు, బయట నుంచే ఫొటోస్ తీసుకున్నాం. సో బయట నుంచి చూసి కొన్ని పిక్చర్స్ అట్లా తీసేసుకున్నాము. సో అది అయిన తర్వాత సింప్లీ భూటాన్కి వెళ్ళాం. సింప్లీ భూటాన్ మాత్రం చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. అది సింప్లీ భూటాన్ అంటే ఏంటంటే ఇది లివింగ్ మ్యూజియం అనమాట. ఇక్కడ మనకి వాళ్ళ ట్రెడిషను, లైఫ్ ఎలా లీడ్ చేశారు, ఆ పాత వస్తువులు ఇవన్నీ, వాళ్ళ డాన్స్లు ఇవన్నీ కూడా ఉంటాయి. బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. భూటాన్కి వచ్చిన వాళ్ళు తప్పకుండా ఇది విజిట్ చేస్తారు. వర్త్ అనమాట, మనం వెళ్ళినప్పుడు డెఫినెట్గా చూడొచ్చు ఇది. సో అలా చూసేసి ఫొటోస్ అవన్నీ తీసుకొని అక్కడి నుంచి భూటాన్ నేషనల్ యానిమల్ టకిన్ని చూడడానికని వచ్చాము. మాలో కొంతమంది దిగారు, కొంతమంది దిగలేరు. బట్ ఇదైతే మాత్రం తప్పకుండా మీరు ఇది చూడాలి యానిమల్ని. ఇది నాకు వెళ్ళక ముందు నుంచే చూడాలి అనే ఒక ఇంట్రెస్ట్ ఉండేది. సో ఇదేంటంటే చూసేదానికి తల మాత్రం మనకి గోట్ లాగా అనిపిస్తుంది, మిగతా పాట అంతా కూడా కౌలాగా ఉంటుంది. ఇది చాలా రేర్ అంట. అన్నీ కూడా ఎక్కువ మంచు కొండలు ఉంటాయి కదా పెద్దవి, 4,000 meters అబవ్. సో అక్కడ నివసిస్తున్నాయి. సో దీని గురించి ఫర్దర్ వీడియోస్లో మీకు క్లియర్గా చెప్తా. అదైన తర్వాత థింపూ నుంచి పారోకి స్టార్ట్ అయ్యామన్నమాట. అంటే ఇంకా అక్కడికి అయిపోయిన తర్వాత పారోకి వచ్చేసాం. సో అలా 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 ట్రావెల్ చేసుకుంటూ యాజ్ యూజువల్గా అందాలన్నిటిని ఆస్వాదిస్తూ బస్సులో కూర్చొని తినడం, తాగడం, అంటే మాట్లాడుకోవడం, పాటలు పాడుకోవడం అవన్నీ చేసుకుంటూ వచ్చేసాం. ఇక్కడ థింపూ నుంచి పారోకి వచ్చేటప్పుడు థింపూ పారో రివర్ ఉంటుంది. అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అది సంగం అని పిలుస్తారు వాళ్ళు. సో ఈ 2 రివర్స్ కలుస్తాయి కాబట్టి అది సంగం అంట. సో అక్కడి నుంచి అలా 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 వచ్చి పారో ఎయిర్పోర్ట్ వ్యూ పాయింట్ని కూడా చూసాము. సో అది కూడా చాలా బ్యూటిఫుల్. ఇది వన్ ఆఫ్ ద డేంజరస్ ఎయిర్పోర్ట్ అంట. డేంజరస్ ఎయిర్పోర్ట్ అంటే ఇక్కడ పైలట్స్కి ఫ్లైట్ని మేనేవర్ చేయడం చాలా డిఫికల్ట్ అంట. టేక్ ఆఫ్, ల్యాండింగ్ 2 చూసాం. చాలా తక్కువ మంది ట్రైన్డ్ పైలట్సే ఉంటారు ఇక్కడికి. సో అది కూడా చాలా బాగుంటుంది, చూడాల్సిన ప్లేసు. అండ్ అక్కడ నుంచి రింపోంగ్ జాంగ్ దగ్గరికి వచ్చాము. ఇది చాలా బ్యూటిఫుల్, అంటే బ్యూటిఫుల్గా అనిపించింది నాకు. టూరిస్టులు ఇది కూడా తప్పకుండా చూడాలి, చాలా బాగుంటుంది అనమాట. సో అక్కడ నుంచి అలా 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 వచ్చేసి మనం నేషనల్ మ్యూజియం ఆఫ్ భూటాన్ని చూడడానికి వచ్చామన్నమాట. ఇక్కడంతా కూడా వాళ్ళు వాడిన వస్తువులు, అంటే పాత అప్పుడు ఏమేమి వాడారు, ఎలాంటి వస్తువులు వాడారు, ఇవన్నీ కూడా ఒక మ్యూజియం లాగా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మనం చూసుకోవచ్చు. కాయిన్స్ కలెక్షన్ కానీ, వాళ్ళ కింగ్స్, అన్ని ఫొటోస్ ఉంటాయి, ప్లస్ అన్ని వస్తువులు ఉంటాయి. ఇది కూడా చూడొచ్చు అనమాట. సో అక్కడ నుంచి మనం భూటాన్ ఓల్డెస్ట్ టెంపుల్ ఇది కీచులా కంగ్. సో ఈ టెంపుల్లోకి నేను వెళ్ళలేకపోయాను, బట్ కొంతమంది మా గ్రూప్లో వచ్చిన వాళ్ళు వెళ్ళారు, చాలా బాగుంది అని చెప్పారు. ఈ టెంపుల్ గురించి అంతా కూడా మన గైడ్ అన్నీ బాగా వివరించాడు. అక్కడి నుంచి ఒక కల్చరల్ ప్రోగ్రామ్ ఉంది, సో దాన్ని చూడడానికి అని వెళ్ళాం. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డాన్సెస్లో వాళ్ళ కల్చర్ని మనకి చూపిస్తారనమాట. అంటే డాన్స్ రూపంలోనే ఉంటాయి ఇవన్నీ కూడా. తర్వాత వాళ్ళ లోకల్ వైన్ ఒకటి ఇస్తారు, అది కూడా తాగొచ్చు మనం. ఇదంతా అయ్యేసరికి ఈవినింగ్ అయింది. సో ఫొటోస్ అవి ఇవి కొన్ని తీసేసుకొని మనం పారో సిటీలోకి వచ్చేసాం అనమాట. సో వచ్చేసరికి కొద్దిగా డార్క్ అయిపోయింది. సో ఇంకా రూమ్లో చెక్ ఇన్ అయిపోయేసి డిన్నర్ చేసేసి పడుకునేసాం. పక్క రోజు మార్నింగ్ అంటే 5th డే అనమాట. నాకు చాలా చాలా ఇష్టం ఈ ప్రోగ్రామ్. అంటే ఈ ట్రిప్ పెట్టుకున్నప్పటి నుంచి
ఇక్కడికి వెళ్ళాలి అని బాగా డిసైడ్ అయిపోయాను. అది ఏం ప్లేస్ అనుకుంటున్నారా? అదే టైగర్స్ నెస్ట్. కానీ నేను అనుకున్నంతగా నాకు జరగలేదు. ఎందుకంటే చాలామంది 90% ఆఫ్ పీపుల్ ఎక్కము అన్నారు. ఇది ట్రెక్కింగ్ కష్టము అది ఇది అన్నారు. సో అందుకని ఎక్కలేకపోయాము. బట్ ఎనీవే ఐఎమ్ ఓకే విత్ దట్. ఎందుకంటే ఇంత ట్రిప్లో వెళ్ళినప్పుడు ఒక్కరే ఎక్కడం పోవడం అనేది కూడా కష్టమే కదా. సో అందుకని అంతా అక్కడ నిలబడుకొని ఫొటోస్ అవన్నీ తీసేసుకొని మళ్ళీ బ్యాక్ టు పారో సిటీ అయితే మాత్రం చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటుంది. షాపింగ్ కూడా క్యూట్ షాపింగ్ అంతా ఉంటుంది. ఈ జస్ట్ పారో సిటీ మాత్రమే నేను మీకు ఇంకొక వీడియో చేస్తున్నాను. సో భూటాన్ సిరీస్ చాలా ఉన్నాయి. సో అవన్నీ చూస్తూ ఉండండి. ఇప్పుడు 6th డే పారో నుంచి ఫియాన్స్లింగ్కి మళ్ళీ బ్యాక్ స్టార్ట్ అయ్యామన్నమాట. సో అక్కడి నుంచి బస్ ఎక్కేసి అలా ఫియాన్స్లింగ్కి వచ్చేసాం. మధ్యలో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అయిన క్లైమేట్ ఉండింది. అద్భుతం అని చెప్పాలి. మధ్యలో ఇక్కడ ఒక రివర్ పారుతూ ఉంది. ఇది ఎగ్జాక్ట్గా ఏ రివర్ అనేది నాకు గుర్తులేదు. సో ఈ రివర్ని ఆస్వాదించుకుంటూ అక్కడ నిలబడుకొని ఫొటోస్ అవన్నీ తీసుకొని వస్తూ ఉన్నాం. ఆ రోజైతే లైట్గా చినుకులు పడి క్లైమేటు అసలు మనం నేచర్ని వర్ణించలేము అన్నంత అందంగా ఉండింది. సో అక్కడ కూడా దిగేసి జమ్ అని ఆ ఫోటోషూట్లు డాన్స్లు అవన్నీ చేసుకుంటూ హ్యాపీగా ఫియాన్స్లింగ్కి వచ్చేసాం అనమాట. మధ్యలో అయితే మాత్రం నిజంగా ఇంత అందంగా ఉంటుందా నేచర్ అనేది అనిపించింది. ఇదండి ఇక్కడే నేను చెప్పింది మీకు. సో ఇక్కడ నుంచి ఇది మీరు చూస్తున్నది వచ్చి పనరామిక్ వ్యూ అండ్ ఇక్కడ సెక్యూరిటీ చెక్ ఇది. సో ఇది అయిన తర్వాత ఫియాన్స్లింగ్లో నైట్ స్టే చేసి పక్క రోజు మార్నింగ్ డార్జిలింగ్కి ప్రయాణం అన్నమాట. ఇది డే 7. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి లంచ్కి సిలిగురికి వెళ్ళి సిలిగురి నుంచి డార్జిలింగ్కి ప్రయాణం స్టార్ట్ అయింది. బాగా లేట్ అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ 6:30 అయిపోయింది. అప్పటికే చాలా చీకటిగా అయిపోయింది అనమాట డార్జిలింగ్లో. ఒకసారి అందరు రూమ్స్కి చెక్ ఇన్ అయిపోయి జస్ట్ కాఫీ అది తాగేసి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ అందరూ షాపింగ్కి దిగాం. షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత అంటే మంచి షాపింగ్ చేసిన తర్వాత మనం హోటల్కి వచ్చి డిన్నర్ చేసి పడుకునేసి ఆ తర్వాత పొద్దున్నే 3:30కి టైగర్ హిల్స్ సన్ రైజ్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఎర్లీ మార్నింగ్ 3:30కి అంటే మనం 2 o'clock 2:30కో అలారం పెట్టుకొని లేవాలి. సో అందుకని పడుకునేసి పక్క రోజు టైగర్ హిల్స్ సన్ రైజ్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ సన్ రైజు నిజంగానే ఒక అద్భుతం అనమాట. అలా 6 o'clockకి సన్ రైజ్ వస్తుంది. ఆ రేసెస్ వెళ్ళి అంటే ఆ కిరణాలు వెళ్ళి మంచు పర్వతం మీద పడతాయి. అది జన్మలో ఒక్కసారైనా ఇట్లాంటి సీనరీ చూడాలి అని అనిపిస్తుంది అనమాట. అసలు అక్కడికి వెళ్ళగానే ఒక స్పిరిచువల్ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎంత అద్భుతం అబ్బా భగవంతుని సృష్టి అనిపిస్తుంది. 3:30కి వెళ్ళి వెయిట్ చేసిన దానికి నిజంగా వర్త్ అనమాట. అంత అద్భుతంగా అనిపిస్తుంది. తప్పకుండా చూడండి మీరు. ఇది మాత్రం మిస్ అవ్వద్దు డార్జిలింగ్కి వెళ్తే. అండ్ ఇది అయిన తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి జూకి వచ్చామన్నమాట. డార్జిలింగ్ జూకి వచ్చాం. ఇక్కడ స్పెషల్ ఏంటంటే అసలు ఫస్ట్ వద్దులే జూకి ఏముంది అందరూ స్కిప్ చేసేద్దాం అని అనుకున్నారు. బట్ మా కార్కి వచ్చిన డ్రైవరు ఇక్కడ రెడ్ పాండా ఉంటుంది బాగుంటుంది చూడండి అని చెప్పారు. సో అందుకని అందరం కిందకి దిగాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ బుజ్జి క్యూట్ రెడ్ పాండాని చూసి అక్కడ సివిట్ కూడా ఉండింది. సో సివిట్ని కూడా చూసాం. కొన్ని బర్డ్స్ని చూసేసి ఆ తర్వాత కిందకి అంటే వెళ్ళిన దారిని మళ్ళీ కిందకు వచ్చాము. కిందకు వచ్చేటప్పుడు అక్కడ మనకి డార్జిలింగ్ డ్రెస్సు వేసుకునే ఫెసిలిటీ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి ఆ డ్రెస్ కూడా వేసుకొని అంటే రెంట్కి ఇస్తారు. సో ఆ డ్రెస్ వేసేసుకొని
చాలా ఫొటోస్ తీసేసుకొని మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరాం అనమాట. చూస్తున్నారా ఎంత క్యూట్గా ఉందో, నా కోసమే పోజ్ ఇస్తున్నట్టు అనిపించింది నాకు. అండ్ ఇది సివిట్ అనమాట. సో కొన్ని బర్డ్స్ కూడా ఉన్నాయి, అన్ని సపరేట్ వీడియోస్ తీసానని చెప్పాను కదా, దానిలో మీకు అన్నీ చూపిస్తాను నేను. సో ఇది వచ్చి మన డార్జిలింగ్. అదైన తర్వాత కేబుల్ కార్ ఎక్కాం. మంచి మంచి వ్యూస్ చూసుకుంటూ అలా కిందకి వెళ్ళి మళ్ళీ అలా పైకి వచ్చేసాం. టీ ఎస్టేట్స్ ఇవన్నీ కూడా బాగా కనిపిస్తాయి అక్కడ. సో ఆన్ ద వే ఈ టెన్జన్ రాక్ని కూడా చూసాం. అదంతా అయిన తర్వాత లంచ్కి వెళ్ళి లంచ్ చేసేసి తిరిగి రూమ్కి వెళ్ళిపోయాం. డార్జిలింగ్లో ట్రైన్ ఉంది కదా, టాయ్ ట్రైన్, అది ఎక్కాలనుకున్నాం బట్ కుదరలేదు. సో అందుకని అది స్కిప్ చేసేసాము. ఈయన ఆపుతాడులేండి అలాగూ. ఇదంతా అయిన తర్వాత మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాం. రూమ్కి వెళ్ళిపోయేసి షాపింగ్కి వెళ్ళే వాళ్ళు వెళ్ళారు, వెళ్ళని వాళ్ళు రెస్ట్ తీసుకొని డిన్నర్ చేసేసి పడుకునేసాం. D9 అంటే ట్రిప్ లాస్ట్ డే. సో మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ అంతా చేసేసి ఇలా ఫైనల్గా ఒక ఫోటో తీసేసుకున్నాం, ఒక చిన్న వీడియో తీసేసుకున్నాం. అండ్ ఎక్కడి వాళ్ళు అక్కడ బయలుదేరేశారు. చెన్నై వాళ్ళు చెన్నైకి, బెంగళూరు వాళ్ళు బెంగళూరుకి, హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్కి, అందరూ ఎవరి ఊటికి వాళ్ళు వచ్చేసాం. సో ఓవరాల్గా నాకు ఈ భూటాన్ ట్రిప్ చాలా చాలా నచ్చింది. అండ్ ఒక్కొక్క వీడియో మీకు సపరేట్గా పెడతాను. సో డెఫినెట్గా వాచ్ చేయండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ వాచ్ చేసినందుకు ఇంతవరకు చాలా చాలా థ్యాంక్స్.